జోరుగా లోక్సభ ఎలక్షన్ క్యాంపెయిన్, అభ్యర్థుల ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలు. ఎలక్షన్ పనుల్లో బల్దియా అధికారులు బిజీ, ఆఫీసుల్లో నిలిచిపోయిన రెగ్యులర్ పనులు. బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ గట్టి నిఘా, మద్యం సప్లై అడ్డుకోవడంపై నజర్. లైబ్రరీలో విలువైన పుస్తకాలకు కాపలా, కొత్త టెక్నాలజీతో దొంగతనాలకి చెక్. హుస్సేన్ సాగర్ బోటింగ్ రైడ్ పై ఇంట్రెస్ట్, ప్రత్యేక ప్యాకేజీలతో పర్యాటక శాఖ సిద్ధం. సిటీలో ఫ్యాషన్ కి పెరుగుతున్న క్రేజ్, ఆకట్టుకుంటున్న కొత్త కొత్త డిజైన్లు. అప్డేట్స్ చూస్తే సిటీలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. కార్యకర్తల సమావేశాలు, పాదయాత్రలతో పాటు మద్దతుదారులను కూడగట్టుకుంటున్నారు. అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిటీలో లోక్సభ ఎన్నికల ప్రచార హోరు కొనసాగుతోంది. అభ్యర్థులు నియోజకవర్గం పరిధిలో తిరుగుతూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. సికింద్రాబాద్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీఆర్ఎస్ నేతలు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ హోంమంత్రి నాయిన్ నరసింహారెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి లోక్సభ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ ప్రచారం చేశారు. 16 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. యావత్ ప్రజానికం బస్సులో పోతుంటే ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారి పట్ల వాళ్ళకున్న విశేష నమ్మకము నాపైన కూడా చూపిస్తారని వాళ్ళు బాహాటంగానే చెప్పడం జరిగింది. ఈ వెల్కమ్ చూస్తుంటే బహుశా 16 పార్లమెంట్ సెగ్మెంట్లలోనే నాకు హైయెస్ట్ మెజారిటీ అందరి సహకారంతో, ఎమ్మెల్యేల గారు, మంత్రుల గారు, కార్పొరేటర్ గారు సహకారంతో వస్తుందని గట్టి నమ్మకం ఉంది. ఈ సికింద్రాబాద్ సీటు, పార్లమెంట్ సీట్లో మొట్టమొదటిసారి టీఆర్ఎస్ జెండా ఎగిరేసి మా కేటీ రామారావు అన్న గారికి, మా కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇస్తాం. మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రచారంలో స్పీడ్ పెంచారు. మైసమ్మగూడ హనుమాన్ టెంపుల్లో పూజలు చేసిన రాజశేఖర్ మంత్రి మల్లారెడ్డితో కలిసి మేడ్చల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు రాజశేఖర్ రెడ్డి. అభివృద్ధి పనులు చూసి టీఆర్ఎస్ కి ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మనకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మనల్ని ముందుండి నడిపిస్తున్నారు. ఇవాళ నాకే కాదు, మీరు వేసే ఓటు, ప్రతి ఓటు కూడా ఇలా కేసీఆర్ సార్కే మనం వేస్తున్నాం. ఆయన అభివృద్ధి పథకాలకు వేస్తున్నాం. ఇవాళ రైతు బంధు అనుకోండి, కళ్యాణ లక్ష్మి అనుకోండి, ఆసరా పింఛన్ అనుకోండి, షాదీ ముబారక్ అనుకోండి, ఇవాళ ఏది చెప్పినా ఆయన ప్రజల కోసం ఎంత ఆలోచిస్తున్నాడో మీ అందరికీ తెలుసు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మైలార్ దేవ్పాలిలో పర్యటించారు టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. తనకు మద్దతు ప్రకటించాలని కోరారు. ఆ తర్వాత సులేమాన్ నగర్లో ఎంఐఎం కార్యకర్తలతో సమావేశమయ్యారు. సమావేశంలో రంజిత్ రెడ్డికి ఎంఐఎం మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు అసదుద్దీన్. భాగోద్వేగానికి గురైన రంజిత్ రెడ్డి, అసద్ మీకు అన్న అయితే నేను ఆ అన్నయ్యకు తమ్ముడినని చెప్పారు. చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి సంగీతారెడ్డి ఇవాళ శంషాబాద్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రామానుజాపూర్, కవేలీగూడ, బోటిగూడ, రామాంజపూర్ గిరిజన తండాల్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగారు డాక్టర్ సంగీతారెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆమె విమర్శించారు. చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధి కోసం మరోసారి కొండా విశ్వేశ్వర్రెడ్డికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పెద్దవాళ్లకు పైసలు వస్తలేదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలని ఏంటంటే వాళ్ళు ఒకటే మాటతో అన్నారు, మనకు ఈ కారు గుర్తు కేసినాం, అది చాలా తప్పైపోయింది మనది, మమ్మల్ని ఎట్లానన్నా ఇది చేయాలని చూస్తున్నారు. ఇంకో చదువుకున్న వాళ్ళు ఇక్కడ అందరూ ఒకటే మాటతో చెప్పారు, మన లోకల్ క్యాండిడేట్ వేయాలా, ఎవరో వరంగల్ నుంచి వచ్చి మాకు ఎంపీ అక్కర్లేదని. సో రామానంతపూర్లో ఒకటే మాట, ఈ బూత్ మీరు నోట్ చేసుకోండి, దిస్ విల్ బి 80% కాంగ్రెస్. థ్యాంక్ యూ. కేసీఆర్ కు ఓట్లేస్తే మోడీకి వేసినట్లే అన్నారు మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి.
వనస్థలీపురంలోని రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డిని కలిశారు. తన గెలుపు కోసం సహకరించాలని కోరారు. తనకు టీఆర్ఎస్ కార్యకర్తలు అంతర్గతంగా మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నది. నాకు అత్యంత సన్నిహితుడు సామ రంగారెడ్డి గారిని కలిసి తెలుగుదేశం పార్టీ విధానానికి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని గెలుపు దిశగా నడిపించడానికి అవసరమైన బాధ్యతలు తీసుకోమని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇక్కడ జరుగుతున్న ఎన్నికలలో కేసీఆర్కు ఏ ఒక్క ఓటేసినా అది మోడీకి వేసినట్టే. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులంతా పొద్దున్నే ప్రచారం మొదలు పెడుతున్నారు. పాదయాత్రలు, కార్యకర్తల మీటింగ్లతో పాటు మద్దతుదారులను కూడగట్టుకుంటున్నారు. వరుస ఎన్నికలు జీహెచ్ఎంసీ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అసలే రెగ్యులర్ పనులతో ఎప్పుడూ బిజీగా ఉండే అధికారులకు ఎలక్షన్ పనులు మరింత భారంగా మారాయి. దీంతో కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అంతా ఎలక్షన్ డ్యూటీలోనే ఉండటంతో జనానికి ఆఫీసుల్లో పనులు కావడం లేదు. హైదరాబాద్లో ఉన్న 1.5 కోటి పైగా జనాభాకు సేవలు అందిస్తోంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. దీంతో రెగ్యులర్గా బల్దీ అధికారులు ఫుల్ బిజీగా ఉంటారు. అయితే గత 6 నెలలుగా బల్దీ అధికారులను ఎన్నికలు వేధిస్తున్నాయి. వరుస ఎలక్షన్స్తో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 పోటీలతో బిజీ అయ్యారు. దీంతో పాటు ఈ ఏడాది వసూలు చేయాల్సిన ఆస్తి పన్ను, పెండింగ్ బకాయిలపై దృష్టి పెట్టారు. ఇది పూర్తి కాకముందే ఇప్పుడు లోక్సభ ఎన్నికల పనులు వచ్చాయి. దీంతో శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లు, టౌన్ ప్లానింగ్, హెల్త్, ఇంజనీరింగ్, యూసీడీ, అర్బన్ బయోడైవర్సిటీ విభాగాలకు చెందిన సిబ్బందితో పాటు డిప్యూటీ, జోనల్ కమిషనర్లు ఇలా అంతా ఉదయం నుంచి రాత్రి దాకా ఎలక్షన్ పనుల్లోనే గడుపుతున్నారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోరే కావడంతో బల్దీ అధికారులు ఎలక్షన్ వర్క్లో మునిగిపోయారు. ఓటర్ల నమోదు, సవరణల నుంచి పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, ఓటింగ్ శాతాన్ని పెంచడంలో బిజీగా ఉన్నారు. జిల్లా పరిధిలో 1581 ప్రాంతాల్లో 3826 పోలింగ్ బూతులు ఏర్పాటు చేస్తున్నారు. గత 5-6 నెలలుగా బల్దీ అధికారులు ఎలక్షన్ బిజీలో ఉండడంతో వివిధ సమస్యలపై బల్దీ ఆఫీసులకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు లేక నిరాశతో తిరిగి వెళ్లిపోతున్నారు. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు, పర్మిషన్లు, మెయింటెనెన్స్ పనులు ఇలా అన్నీ ఆగిపోయాయి. ఇవే కాకుండా ఆస్తి పన్ను సేకరణ ఇబ్బందిగా మారింది. ఈ ఏడాది పెట్టుకున్న టార్గెట్ 1500 కోట్లయితే ఇప్పటి వరకు 1200 కోట్లు మాత్రమే వసూలు చేశారు. మిగతా 300 కోట్లు ఎన్నికల బిజీలో ఉండడంతో వసూలు చేయలేకపోయారు అధికారులు. లోక్సభ ఎన్నికల టైం కావడంతో ఎక్సైజ్ అధికారులు అలర్ట్ అవుతున్నారు. మద్యంతో ఓటర్లను ప్రభావితం చేయకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. రూల్స్ ఎవరైనా బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఓటర్లను మద్యంతో ప్రభావితం చేయకుండా చూడాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచించారు రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్. లోక్సభ ఎన్నికల్లో మద్యం అమ్మకాలు, అధికారులు నిర్వహించే అంశాలపై ఎక్సైజ్ అధికారులతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్లు, డీజీపీ మహేందర్ రెడ్డి, లా అండ్ ఆర్డర్ డీజీ జితేందర్తో సమావేశమయ్యారు. ఎన్నికల విధి విధానాలు, మద్యం అమ్మకాలపై తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ప్రతి జిల్లాలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు. టోల్ ఫ్రీ 1800-4252-523 నెంబర్కు కాల్ చేయాలని ఓటర్లకు సూచించారు. బెల్ట్ షాపులపైన ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. అన్ని జిల్లాల్లో దాదాపు 30 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తామన్నారు. ప్రతి మద్యం షాప్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు ఎక్సైజ్ శాఖ డీసీ. 14 కాన్స్టిట్యున్సీలో ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది, అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. వారు ఏంటంటే కన్సర్న్డ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్సు, తర్వాత ఏసీపీస్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వాళ్ళతో టచ్లో ఉంటూ
ఎనీ కంప్లైంట్ వచ్చినా వెంటనే అటెండ్ చేయడం, తర్వాత ఇంకేదైనా వాళ్ళకి ఏదైనా సమాచారం కావాలంటే మనం ఇవ్వడం, ఎట్లాగో తర్వాత ఇక మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి వాళ్ళకి ఎటువంటి సమాచారం అయినా వాళ్ళు అడిగితే ఇవ్వడానికి వీలుగా, కోఆర్డినేట్ చేయడానికి వీలుగా మనం ఆ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పటివరకు ఆ టీమ్స్ బాగా పనిచేస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్లో 5th ఫ్లోర్లో ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కంట్రోల్ రూమ్ కూడా ఫామ్ చేయడం జరిగింది, యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ టైం లాగానే. సో వాళ్ళు కూడా రెగ్యులర్గా అన్ని చూస్తున్నారు. మద్యాన్ని అరికట్టేందుకు ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు నోడల్ ఆఫీసర్లను నియమించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 12 రోజుల్లో 170 కేసులు పెట్టారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిపై 36 కేసులు పెట్టి 1890 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 65 కిలోల గంజాయి పట్టుబడింది. పబ్లిక్ గా మద్యం తాగిన 80 మందిపై కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. ఓవరాల్గా 14 కాన్స్టిట్యున్సీల్లో నోడల్ ఆఫీసర్స్ను అపాయింట్ చేయడం జరిగింది కమిషనర్ గారు. అట్లాగే వారి ఇన్స్ట్రక్షన్స్ను అనుసరించి మేము ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది, అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. 12 రోజుల పరిధిలో దాదాపు 170 కేసులు పెట్టడం జరిగింది. 36 కేసుల్లో 1890 లీటర్ల లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. అట్లాగే గంజాయి కూడా 12 కేసుల్లో 25 మంది అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే 65 కేజీల గాంజా కూడా సీజ్ చేయడం జరిగింది. పబ్లిక్ ప్లేసుల్లో కన్జంప్షన్ చేస్తున్నందుకు కస్టమర్స్ను ఒక 80 మంది మీద వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళకు ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఎక్సైజ్ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారి లైసెన్సును కూడా రద్దు చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు అధికారులు. ఎంత బ్రాండ్ ఇమేజ్ ఉంటే ఏంటి, కొత్త మొబైల్స్ కూడా పేలిపోతున్నాయి. ఈ మధ్య కొత్తగా కొనుక్కున్న మొబైల్ ప్యాంట్ జోబులోనే పేలటంతో ఆ యువకుడు ఆసుపత్రి పాలయ్యాడు. దాంతో అమ్మిన వాళ్లతో పాటు మొబైల్ కంపెనీ పైన కేసు పెట్టాడు. టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది, కానీ అదే స్థాయిలో కొన్నిసార్లు ప్రాణం మీదకు తెస్తోంది. అందుకు ఇటీవల జరిగిన సంఘటనలే సాక్ష్యం. 2 రోజుల క్రితం మచ్చబుల్లారంకు చెందిన ఇమ్రాన్ ఫోన్ పేలింది. తన చెల్లితో బైక్ పై వెళ్తుండగా జీన్స్ ప్యాంట్లో ఉన్న ఫోన్ నుంచి పొగలొచ్చాయి. బైక్ కంట్రోల్ చేసే లోపే అది బ్లాస్ట్ అయింది. దీంతో అతడికి గాయాలయ్యాయి. ఫోన్ పేలిన సంఘటనలో ఇమ్రాన్ తొడభాగంలో గాయమైంది. దీంతో గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే జీన్స్ ప్యాంట్ కావడం, క్లాత్ మందంగా ఉండటంతో ప్రమాద తీవ్రత తగ్గిందంటున్నారు డాక్టర్లు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందన్నారు. ఇమ్రాన్ ఇటీవలే ఒప్పో A5 మోడల్ ఫోన్ను అల్వాల్లోని ఓ షోరూంలో కొన్నాడని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. కొత్త ఫోన్ పేలడంతో బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. जा रहे तो अपना सत्या पेट्रोल पंप के सामने फ़ोन जेब में रख लिया था। रख लेने से अब जा रहे तो फ़ोन ब्लास्ट होते कि अपनी गाड़ी व्हीकल के ऊपर नीचे गिर गया। अच्छा ऐसा गाड़ी पे छुआ? गाड़ी के ऊपर ही छुआ, रनिंग पे हुआ वो भी। और अच्छा हुआ पीछे से बस गई, कुछ भी नहीं आया, नहीं तो रोड के ऊपर गिर गई थी, बच्चा भी बच्ची। और प्लेस पॉइंट क्या बोलते हो और पोतों को भी कुछ भी। కొత్తగా వచ్చిన ఫోన్లు కూడా పేలుతుండటంతో అందరినీ టెన్షన్ పెడుతున్నాయి. నాసిరకం ఫోన్లను తయారు చేయడంతోనే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను మొబైల్ కంపెనీ సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నారు జనం. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. బ్రిటన్ కి చెందిన కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఈ ఎంఓయూ ఉపయోగపడుతుందన్నారు ఇండస్ట్రీ సెక్రటరీ జయేష్ రంజన్. పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రం హాట్ డెస్టినేషన్ గా మారిందన్నారు. యూకే నుంచి ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. ఇతర దేశాలకి చెందిన చాలా కంపెనీస్ ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి, పెట్టుబడి పెట్టి ఉన్నాయి. కానీ సంఖ్యాపరంగా చూస్తే ఈ యూకేకి చెందిన కంపెనీస్, బ్రిటిష్ కంపెనీస్ భాగస్వామి చాలా తక్కువగా ఉంది. అంటే బ్యాంకింగ్ రంగంలో, ఐటీ రంగంలో HSBC ఉంది, తర్వాత మొబైల్ దాంట్లో టెలికాంలో వోడాఫోన్ ఉంది, లైఫ్ సైన్సెస్లో GSK ఉంది, ఏరోస్పేస్లో బ్రిటిష్ ఏరోస్పేస్ ఉంది. కానీ వీటి తప్ప అంత పెద్దగా చెప్పుకోగలిగినవి మనకు ఈరోజు బ్రిటిష్ కంపెనీస్ చాలా తక్కువగా ఉన్నాయి, నామాత్రంగానే ఉన్నాయి అన్నమాట. యూకే IBCతో ఈరోజు ప్రభుత్వ తరఫున మేము ఒక MOU చేస్తున్నాము.
దాని వెనక ముఖ్య ఉద్దేశం ఏముంది అంటే బ్రిటిష్ కంపెనీస్ ఎవరైనా ఇండియా వైపు ఆసక్తి చూపుతూ ఉన్నాయో వాళ్ళకి వాళ్ళు తెలంగాణ గురించి బ్రీఫ్ చేస్తారు, మాతో అనుబంధం పెడతారు. అండ్ వాళ్ళు హైదరాబాద్కి వచ్చాక వాళ్ళని ఇక్కడ రిసీవ్ చేసి వాళ్ళకి అన్ని విషయాలు వివరంగా చెప్పడం అది మా బాధ్యత ఉంటుంది. సిటీలోని రవీంద్ర భారతిలో ఆర్ట్ గ్యాలరీ ప్రముఖ కార్టూనిస్ట్ నరసింహ వేసిన కార్టూన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి ఎగ్జిబిషన్ను సందర్శించారు. రాజకీయ నాయకులతో పాటు సైనికుల పోరాటాలను అద్భుతంగా వేశారంటూ నరసింహను అభినందించారు. రేపటి వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఈ ప్రదర్శనలో నరసింహ రాజకీయ చైతన్యం, సామాజిక దృక్పథం, చిత్రకళా నైపుణ్యం, వ్యంగ్య చిత్రణ వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక నేర్పు దీంట్లో కనబడుతుంది. ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి వ్యంగ్య చిత్రాలు గీయడంలో నరసింహ ప్రత్యేకత ఉన్నది. ఇలా ఈ ప్రతి చోట ప్రతి దశలో ఆయా సందర్భాల్లో ఆయా సంవత్సరాల్లో ఏ రాజకీయంగా ఏ సమస్య ఎదురైంది, ఏ నాయకుడు ఏ రకమైనటువంటి వ్యాఖ్య చేశాడో ఆ వ్యాఖ్యలో ఉండేటటువంటి ప్రాణాన్ని పట్టుకొని ఆత్మను పట్టుకొని దానికి ఒక వ్యంగ్య వైభవాన్ని చేకూర్చినటువంటి ప్రత్యేకత నరసింహకు ఉంటుంది. ఈ 35 ఏళ్ళుగా నేను చూస్తున్న ఈ రాజకీయ పరిణామాల్ని కానీ, వివిధ దేశాల మధ్య వస్తున్న ఈ పొరపచ్చాలు కానీ, లేదా మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు కానీ, సమస్యల మీద కానీ ఒక కార్టూనిస్ట్కు ఉండే ప్రత్యేక దృష్టి ఏంటంటే తన ఓన్ కామెంట్ చేయడం, తన సొంత స్టేట్మెంట్ లాగా కార్టూన్ని తయారు చేస్తాడు. ఆల్మోస్ట్ ఒక 10,000 దాకా కార్టూన్లు వేసి ఉంటాను ఇప్పటిదాకా. ద బెస్ట్ కార్టూన్స్ అనుకున్నవి ఒక 150 కార్టూన్లు పికప్ చేసి ఈ ప్రదర్శనని తెలంగాణ గవర్నమెంట్ భాషా సాంస్కృతిక సమాఖ్య వాళ్ళ సహకారంతో ఈ ఎగ్జిబిషన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్టూన్లన్నీ ఒక్క దగ్గర చూసుకోవడం, ఇవన్నీ కూడా ఒక్కొక్క దశకు రిప్రజెంట్ చేయడం అన్నది నాకు కూడా బాగా అనిపిస్తున్న సందర్భం. ఏసీ కంపెనీ బ్లూ స్టార్ 75వ వార్షికోత్సవం సందర్భంగా 75 కొత్త ఎయిర్ కండిషనర్లను మార్కెట్లోకి తెచ్చింది. పవర్ సేవింగ్ తో పాటు 30% అదనపు కూలింగ్ ఇచ్చే సరికొత్త టెక్నాలజీతో ఈ ఏసీలు ఉంటాయన్నారు బ్లూ స్టార్ జాయింట్ ఎండీ త్యాగరాజన్. 3 స్టార్ ఇన్వర్టర్ ఏసీలు 33,000 నుంచి అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 12% మార్కెట్ షేర్ ఉందని, దీన్ని భవిష్యత్తులో మరింత పెంచుకునేందుకు కృషి చేస్తామన్నారు జాయింట్ ఎండీ. Hyderabad, today we are launching around 75 air conditioners. This is in preparation for the forthcoming summer season. The highlights are super energy efficient air conditioners with a EER of 5.30 and air conditioner which is integrated with air purifier, so you can be assured of 99.99% purification. These air conditioners come with Wi-Fi enablement, an app with voice control through Amazon Alexa. Hyderabad is a very important market for us. The state of Telangana has been growing significantly. We are doing extremely well here in our electromechanical projects or the light commercial segment as well as commercial refrigeration. క్యాన్సర్లను ప్రాథమిక దశలో గుర్తించకపోవటం వల్లే ప్రాణాంతకంగా మారుతుందన్నారు డాక్టర్లు. కేర్ హాస్పిటల్ అండ్ పిరమిల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమీద్ క్యాన్సర్ స్క్రీనింగ్ ను త్వరలోనే చేపడతామన్నారు. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మందికి ఉపయోగపడేలా క్యాన్సర్ స్క్రీనింగ్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. Screen the people with oral examination, breast examination and cervical examination, and then tell the patients where they have to go for treatment. The options are available for the patients to pick up where they want to go for treatment. If they come to Care Group of Hospitals, then Care Group of Hospitals will subsidize the treatment also for these patients, and then it's a choice of the patient. వాతావరణంలోని కాలుష్యం వల్ల ఎంతో మందికి హెయిర్ స్కిన్ సమస్యలు వస్తున్నాయన్నారు పాజిటివ్ హోమియోపతి చైర్మన్ ఏఎం రెడ్డి. ఐవీఎస్ స్కిన్,
హెయిర్ అండ్ డెంటల్ క్లినిక్ మొదటి వార్షికోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆధునిక టెక్నాలజీతో హెయిర్, స్కిన్ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు ఏఎం రెడ్డి. వరంగల్, విజయవాడలోనూ బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు మేనేజింగ్ డైరెక్టర్ సృజనారెడ్డి. వ్యాయామం, ఎక్సర్సైజ్, ఈ మూడు అనేది చాలా మనకు ఇంపార్టెంట్ అవుతాయి. ఆహారం ఎక్కువ తక్కువ తీసుకున్నా కూడా మన శరీరం డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నిద్ర లేకపోయినా సరే స్ట్రెస్ వలన ఈ హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లమ్స్ కానీ కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నడక అనేది ఏంటంటే మనం తిరిగి అరగాల కాబట్టి ఒక మనిషికి జంతువుకి ఇదే తేడా. అంటే జంతువు ఎంతో కష్టపడుతుంది, మనిషి మాత్రం కూర్చొని తినడం వల్ల ఎన్నో జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ మంచి నడక అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పట్లో మొబైల్ అనేది చాలా డిస్టర్బెన్స్గా పరిగణించింది. దాన్ని మనం కంట్రోల్లో వాడగలిగితే ఎంతో ఉపయోగం ఉంటుంది. దాని కంట్రోల్లోకి మనం వెళ్తున్నాము, ఇది ఈజ్ ఎ వెరీ బ్యాడ్ విషయం. సో ఇటువంటివన్నీ కూడా చిన్న చిన్న హెల్త్ టిప్స్ మనం ఆరోగ్యంగా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా పాటించడం వల్ల భవిష్యత్తులో ఫస్ట్ అంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆ తర్వాత ఈ క్లినిక్స్ అనేది అవసరం అవుతాయి. ఎప్పుడైతే మన చేయి దాటిందో, అనారోగ్యం అనేది మన చేయి జాతులో మనం ఎక్కువ అయిందో, అంటే మన కంట్రోల్లో లేదో, అప్పుడే మనకి ఇటువంటి క్లినిక్స్ ఎప్పుడు ఉపయోగపడతాయి. సో ఇటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఇది తెలిసిన ప్రజలు కానివ్వండి. సంతానం కోసం ఐవీఎఫ్ చేయించుకుని ఫెయిల్ అయిన వారి కోసం అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకొచ్చామన్నారు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ చందనా లక్రెడ్డి. బ్లాస్టోసిస్ట్, పీజీడీ, పీజీఎస్, ఈఆర్ఏ, మ్యాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ స్టోరింగ్ టెక్నాలజీతో పిల్లలు పుడతారని చెప్పారు. నోవా ఐవీఎఫ్ ఫర్టిలిటీ హాస్పిటల్లో సంతానం కలగని వాళ్లకు పరిశీలించి తగిన ట్రీట్మెంట్ ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్లో సక్సెస్ రేటు అరౌండ్ 50 to 60% ఉంది. రిమైనింగ్ మనము 3 సార్లు 4 సార్లు ఐవీఎఫ్ చేసినా ఫెయిల్యూర్ అయ్యే పేషెంట్స్ కపుల్స్ ఉన్నారు. సో వాళ్ళకి మనం ఏం చేయగలము? సో ఐవీఎఫ్ ఫెయిల్ కావడానికి ఐదర్ వల్ల ఎంబ్రియోలో అయినా ప్రాబ్లం ఉండాలి, ఆర్ మంచి ఎంబ్రియో పెట్టి యుట్రస్ తీసుకోకపోవడము, ఆర్ ఇంప్లాంటేషన్ ప్రాబ్లం అయినా ఉండాలి. సో ఇప్పుడు ఎంబ్రియోని మనం ఇంకా ఇంప్రూవ్ చేయడానికి టెక్నిక్స్ ఏమున్నాయంటే ఎంబ్రియోస్కోప్ అండ్ మ్యాక్స్ టెక్నిక్. సో ఎంబ్రియోస్కోప్ యాజ్ ఐ సెడ్ లైక్ మనము ఎంబ్రియోని డీటెయిల్గా అబ్జర్వ్ చేసి బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి, ఎంబ్రియో క్వాలిటీని పెంచడానికి యూజ్ చేసే టెక్నిక్. ఇంకొకటి మ్యాక్స్ టెక్నిక్, అంటే స్పర్మ్ సైడ్ నుంచి మనం క్వాలిటీ పెంచేది. నాటక రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాతిమి శివకుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి. నాటక రంగానికి పూర్వ వైభవం రావాలని ఆకాంక్షించారు. రసరంజని 26వ వార్షికోత్సవం సందర్భంగా నాటక ఉత్సవాలను ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే నాటకోత్సవాలు రేపటితో ముగుస్తాయి. కొన్ని నాటకం చూడాలి అనేటువంటి ఒక ఆలోచనకి ప్రయోగం చేస్తూ వస్తూ ఉంది. ఎన్నో రకాలుగా ఇబ్బందులున్నా వాటన్నిటిని అధిగమించడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి రసరంజని ప్రయత్నానికి సహకరిస్తున్నటువంటి మీకు అందరికీ కూడా సభాముఖంగా నమస్కారం. Theater is probably the oldest art in the world. It continues to be the one art where people gather together to witness a live performance and the excitement of seeing drama happen that is about something that means something to their world as actors inhabit roles that can be as ancient as the ancient Greeks or as recent as a play written yesterday. ఓయో టెక్నాలజీ కాలేజీ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రేపు ప్రారంభ వేడుకల సందర్భంగా ఉదయం 6ంటికి 3K రన్ నిర్వహిస్తున్నట్టు టెక్నాలజీ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ చెప్పారు. ఈ కాలేజీలో చదువుకున్న అనేక మంది దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నట్టు తెలిపారు. 100 into 4 సంవత్సరాలు 400 మంది స్టూడెంట్స్ ఉంటారు. 11 పీజీ ప్రోగ్రామ్స్ ఏదైతే చెప్పామో ఈ 11 పీజీ ప్రోగ్రామ్స్లో ఇంటేక్ అరౌండ్ ఒక 100 మంది ఉంటారు. సో 100 పీజీ ప్రోగ్రామ్ 2 years కాబట్టి 100 into 2 200 స్టూడెంట్స్ విల్ బి దేర్. సిమిలర్లీ ఆల్ ద టైమ్ ఆన్ రోల్స్లో ఒక 100 మంది పిహెచ్డి క్యాండిడేట్స్ ఉంటారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ టుగెదర్ యూజీ, పీజీ, పిహెచ్డి కలుపుకొని 400, 200, 100 అరౌండ్ 700 స్టూడెంట్స్ విల్ బి దేర్ ఇన్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ. వచ్చినటువంటి పాస్ అవుట్ అయినటువంటి స్టూడెంట్స్లో ఆల్మోస్ట్ ఒక 20% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ గో టు అబ్రాడ్. అరౌండ్ 20 to 30% will join in PG programs. So remaining students will naturally get their own jobs or otherwise they are becoming entrepreneurs.
ఆ లైబ్రరీలో అంతా టెక్నాలజీయే. అనుమతి లేకుండా అక్కడి నుంచి ఒక్క పుస్తకం కూడా బయటకు తీసుకెళ్లలేరు. రహస్యంగా తీసుకెళ్లాలనుకున్నా సాధ్యం కాదు. ట్రై చేయాలని చూస్తే రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడతారు. ఇంతకీ ఏంటా టెక్నాలజీ? వాచ్ ది స్టోరీ. టెక్నాలజీతో భద్రత మరింత పెరుగుతోంది. దొంగతనాలను అరికట్టేందుకు నయా టెక్నాలజీ ఉపయోగపడుతోంది. షాపింగ్ మాల్లో ఏదైనా చోరీ చేస్తే అక్కడ అలారం మోగి ఎలాగైతే పట్టిస్తుందో ఇప్పుడు అదే టెక్నాలజీని లైబ్రరీలో కూడా వాడుతున్నారు. విలువైన పుస్తకాలను ఎవరూ దొంగలించకుండా కాపాడుతున్నారు. హైదరాబాద్లోని బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీ, IIIT హైదరాబాద్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లోని లైబ్రరీల్లో ఈ టెక్నాలజీ నడుస్తోంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ లైబ్రరీలకు సెక్యూరిటీగా పనిచేస్తోంది. రీడర్, కంప్యూటర్, యాంటీనా ఈ మూడింటితో కలిపి పుస్తకాలపై నిఘా ఉంటుంది. పుస్తకంలోని వివరాలను చిప్లో అప్లోడ్ చేయడంతో ఆ పుస్తకం ఎవరైనా బయటకు తీసుకెళ్తే అలారం మోగి సిబ్బందిని అలర్ట్ చేస్తుంది. పుస్తకాలు తీసుకెళ్లే సమయంలో ఎవరు పట్టుకెళ్తున్నారో ఐడి కార్డు ద్వారా లేదా మాన్యువల్ గా వివరాల్ని కంప్యూటర్లో పొందుపరుస్తారు. ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ అండ్ డాటా క్యాప్చర్ టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. ఇక్కడ లైబ్రరీ చాలా వెల్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. మనకేమైనా ఇంపార్టెంట్ ఏమైనా తీసుకోవాలన్నా కానీ బుక్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి. బుక్స్ తీసుకోవడానికి కూడా సిస్టమ్ ఉంది. అక్కడ లైన్లో నిలబడి బుక్లో రికార్డ్ చేయడం అవసరం లేదు. మనం అక్కడే థంబ్ ఇంప్రెషన్ పెడితే మనకి బుక్ రికార్డ్ అయిపోద్ది. బుక్ మనము ఏదైనా తీసుకెళ్తున్నాం అనుకోండి, ఆ చెకింగ్ ఒక ఉంటుంది, డిటెక్టర్ ఉంటుంది. అది అట్లా పోయినప్పుడు అది సౌండ్ తీసేస్తాం. సో మనకు తెలిసరికి ఇది లైబ్రరీ మనం అన్ఫార్చునేట్లీ తీసుకుపోతున్నాము అని చెప్పేసి. అది ఈ కాలేజీలో మాత్రం మాకు ఆధునిక పరిజ్ఞానాన్ని బాగా వాడుతున్నారు. న్యూ టెక్నాలజీ ఇట్లా బాగా వాడుతున్నారు. థంబ్ ఇంప్రెషన్స్ ఎప్పుడైతే మనం కాలేజీలో జాయిన్ అయ్యామో ఆ రోజు మన థంబ్ ఇంప్రెషన్స్ తీసుకొని ఆ థంబ్ ఇంప్రెషన్ మీద మన మెయిల్ ఒకటి తీసుకొని మన మెయిల్తో రిమైండర్ పెట్టుకొని అది కాక ఈ కాలేజీలో ఒక బుక్ డిటెక్టర్ కూడా ఉంటుంది. మనం ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా బుక్ తీసుకెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు. ఒకవేళ మనం బుక్ కనుక తీసుకెళ్తున్నట్టయితే అది ఖచ్చితంగా సౌండ్ చేస్తుంది, డిటెక్ట్ చేస్తుంది. యాజ్ లైక్ మనిషి లేకుండానే ఒక వాచ్మెన్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ లైబ్రరీలో 70,000 పుస్తకాల దాకా ఉన్నాయి. ఇక్కడ చదువుకోవడానికి కానీ లైబ్రరీలో చదువుకోవడానికి చాలా మంచి సదుపాయాలు ఈ కాలేజీలో అంతా బాగుంది. లైబ్రరీలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ప్రవేశపెట్టడంతో తమకు ఎంతో సులువుగా ఉందంటున్నారు పుస్తక ప్రియులు. లైబ్రరీయన్ దగ్గర క్యూ కట్టి పుస్తకం తీసుకోవడం కంటే తామే స్వయంగా వెళ్లి ఇష్టమైన పుస్తకాన్ని తీసుకుని కంప్యూటర్లో స్కాన్ చేస్తే తమ పేరుతో పుస్తకం తీసుకోవచ్చంటున్నారు. ఒకవేళ పుస్తకాన్ని తీసుకెళ్లితే డోర్ దగ్గర స్కానర్ అలారం మోగి అలర్ట్ చేస్తుందంటున్నారు. ఈ టెక్నాలజీ ఏర్పాటుతో ఉద్యోగులతో పని లేకుండా పోయిందంటున్నారు లైబ్రరీ నిర్వాహకులు. బుక్స్ కనిపించకుండా బ్యాగులో పెట్టుకున్నా స్కానర్ గుర్తిస్తుందంటున్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్తో పుస్తకాల దొంగతనాన్ని అరికట్టవచ్చని చెబుతున్నారు. స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ థంబ్ పెట్టినప్పుడు వాళ్ళ అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో అకౌంట్ ఓపెన్ కాగానే అక్కడ యాంటీనా మీద బుక్ పెట్టినప్పుడు యాంటీనా చిప్తో రికార్డ్ చేసుకొని సో డాటా చూపిస్తుంది. అంటే వితౌట్ కన్సర్న్ లైబ్రరీ దగ్గరికి రాకుండా లైబ్రరీ స్టాఫ్కు వెయిట్ చేయకుండా సో మార్నింగ్ టు ఈవినింగ్ లైబ్రరీ ఓపెన్ చేసినంతసేపు వాళ్ళ ఇష్యూస్ రిటర్న్స్ సెల్ఫ్ చెకింగ్ త్రూ చేసుకోవచ్చు. కొంతమంది ఇంతకుముందు కావాలని కానీ తెలియక కానీ బై మిస్టేక్ చేయడం వల్ల అది వెళ్తున్నప్పుడు అలర్ట్ చేయడం వల్ల లైబ్రరీ స్టాఫ్ కానీ లైబ్రరీ నేను కానీ లైబ్రరీ సెక్యూరిటీ కానీ ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యి తీసుకోకుండా చూస్తాం. ప్రభుత్వ లైబ్రరీలో కూడా ఈ టెక్నాలజీని ఏర్పాటు చేస్తే బుక్స్కు భద్రత ఉంటుందంటున్నారు పుస్తక ప్రియులు. మోడర్న్ హంగులు ఓవైపు, చారిత్రక కట్టడాలు మరోవైపు హైదరాబాద్ అందాలను చూసేందుకు ఏటేటా పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. అయితే సమ్మర్ హాలిడేస్ దగ్గర పడుతుండటంతో టూరిజం శాఖ ప్రత్యేక ప్యాకేజీలు సిద్ధం చేస్తోంది. హుస్సేన్ సాగర్లో బోటింగ్ కోసం కొత్త ఏర్పాట్లు చేస్తోంది. సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే పిల్లలు పెద్దలు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. హైదరాబాద్ టూరిస్టు స్పాట్ గా ఉండడంతో ఇక్కడి జనంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తారు. సిటీ అందాలు చూసి సరదాగా గడుపుతారు. అయితే సిటీలో సెంటర్ పాయింట్ గా ఉన్న హుస్సేన్ సాగర్ లోని బుద్ధుడిని చూసేందుకు టూరిస్టులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ పచ్చని పార్కులు, భారీ జాతీయ జెండా, మరోవైపు లవ్ హైదరాబాద్ స్టాచ్యూ ఉండడంతో ట్యాంక్ బండ్ ను చూసేందుకు ఎక్కువ మంది పర్యాటకులు వస్తున్నారు. అటు బోటింగ్ రైడ్ ను ఇష్టపడుతున్నారు. సాగర్ అలలపై స్పీడ్ బోటింగ్ రైడ్స్, మ్యూజిక్ బోట్లో హుషారైన పాటలతో బుద్ధుడి వరకు వెళ్లి సరదాగా గడుపుతున్నారు. రోజు రోజుకు బోటింగ్ పై క్రేజ్ పెరుగుతుండడంతో మరిన్ని కొత్త బోట్స్ అందుబాటులోకి తీసుకురానుంది టూరిజం శాఖ. వచ్చే నెల వరకు స్పీడ్ బోట్స్, 2 పెద్ద బోట్లు, క్రూజ్ బోట్ను తెస్తామంటున్నారు అధికారులు. వేరే రాష్ట్రాలకు పోలిస్తే ఇక్కడ తెలంగాణలో మనకు సీజన్ బట్టి టూరిస్టులు వేరే దేశం నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి కానీ చాలామంది వస్తారు. సమ్మర్లో ఎక్కువ మంది మొగ్గు చూపుతున్న హుస్సేన్ సాగర్ దినదినంగా ఈ రోజుల్లో చాలామంది ఎట్లయితే చార్మినార్ను, గోల్కొండను హైదరాబాద్ వచ్చినప్పుడు చూడాలని ఒక కంపల్సరీ డెస్టినేషన్ ఉందో
ఈ మధ్య కాలంలో హుస్సేన్ సాగర్లో బుద్ధా స్టాచ్యూ చూడడానికి హైదరాబాద్కు వచ్చిన ఎలాంటి రకమైన టూరిస్ట్ అయినా కానీ బుద్ధుని దగ్గరికి వెళ్తున్నారు. గత 5 ఏళ్లుగా ప్రతి ఏటా 20% పర్యాటకుల సంఖ్య పెరిగిందంటున్నారు టూరిజం శాఖ అధికారులు. మొదట్లో 10 బోట్లుంటే ప్రస్తుతం 22 వరకు నడుస్తున్నాయంటున్నారు. వీటితో పాటు ఈసారి సమ్మర్ హాలిడేస్ కోసం జలవిహార్ నుంచి ఉదయం 9 నుంచి ఈవినింగ్ వరకు బోట్ షికారు ప్రారంభించామన్నారు. మాకు గత 5 ఇయర్స్ నుంచి చూస్తుంటే ఒక 20% టూరిస్టులు ప్రతి ఏటా పెరుగుతుంది. మాకు బోట్లు ఇంతకుముందు ఒక 10 బోట్లతో నడిపేది ఒక 2-3 ఇయర్స్ క్రితము. ఇప్పుడు 22 బోట్స్ ఉన్నా కానీ ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా అదనంగా మనం పూనా నుంచి ఒక 50 కెపాసిటీ 100 కెపాసిటీ మరియు ఒకటి క్రూజ్ కూడా కొత్తది వితిన్ 15 డేస్లో రాబడుతుంది. వివిధ రాష్ట్రాలు దేశాల నుంచి వచ్చే సందర్శకులు చార్మినార్, సాలార్జింగ్ మ్యూజియం, గోల్కొండ కోట, హుస్సేన్ సాగర్ను ఖచ్చితంగా విజిట్ చేస్తారు. అయితే హుస్సేన్ సాగర్లో బోటింగ్ కోసం మామూలు రోజుల్లో 600 నుంచి 3000 మంది వరకు సందర్శకులు వస్తే సమ్మర్ హాలిడేస్లో 8000 నుంచి 10,000 మంది వరకు వస్తారని అంచనా. ఒక్క వీకెండ్స్లోనే 6 లక్షల వరకు బోటింగ్ ద్వారా ఆదాయం వస్తుందని, వేసవిలో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. భవిష్యత్తులో మహిళలే అన్ని రంగాల్లో ముందుంటారన్నారు శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ శివనాగిరెడ్డి. గండిపేటలోని శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్కి జాతీయ అక్రిడేషన్ బోర్డు గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. 2001లో కేవలం 350 మంది విద్యార్థులతో ప్రారంభమైన శ్రీదేవి కాలేజ్ ఇప్పుడు దాదాపు 2500 మంది విద్యార్థులు 6 బ్రాంచ్లతో కొనసాగుతుందని చెప్పారు. Sridevi College 2001లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఇట్ వాస్ స్టార్టెడ్ నియర్లీ 6 బ్రాంచెస్ స్టార్టింగ్ ECE, CSE, IT, EEE and EIE. Now EIE was closed and MBA is also we had, and every year we are having each year we are getting 1 gold medal. College facilities wise చూస్తే మనకి recently we got accredited, NBA accredited college, and university ranks, each department university ranks nearly year wise ఒక్కటి వస్తుంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్కైనా వస్తుంది. తక్కువ టైం అనేది ఏం లేదండి. వీఆర్ 3 years onwards we are mainly focusing on that. So we worked so much hard, so finally we achieved. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.